గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. ముందుగా హెడ్లైన్స్. 4 వరకు భానుకు జ్యుడిషియల్ రిమాండ్. సమగ్ర విచారణకు రేపు కస్టడీ కోరనున్న సిఐడి. భాను అరెస్టుపై భిన్న కథనాలు. డబ్బులు లేకే లొంగిపోయాడని అనుమానాలు. మే నెలాఖరులోగానే బైపోల్ షెడ్యూల్. రేపటి కీలక సమావేశంలో తుది నిర్ణయం. హైదరాబాద్ లో రివర్స్ అవుతున్న టూలెట్ బోర్డులు. ఫ్యామిలీల కంటే బ్యాచులర్స్ కి మొగ్గు చూపుతున్న ఓనర్లు. ఢిల్లీకి షాక్ ఇచ్చిన పూణే వారియర్స్. ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన గంగూలీ. ఫ్యాక్షన్ లీడర్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇక అసలు కథ ఇప్పుడే మొదలు కానుంది. సూరి ఆర్థిక లావాదేవీలతో పాటు అతని ప్రతి పనిలోనూ ప్రధాన పాత్ర పోషించిన భాను అరెస్టుతో సూరి హత్యతో పాటు చాలా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. జనవరి 3, 2011న హైదరాబాద్ నడిబొడ్డున యూసఫ్గూడ నవోదయ కాలనీలో ఫ్యాక్షన్ లీడర్ సూరిని హతమార్చిన భాను దాదాపు 15 నెలల తర్వాత పోలీసులకు పట్టుబడడం రాష్ట్రంలో సంచలనం రేపింది. సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ ని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేసిన పోలీసులు రాత్రి 11 గంటల సమయంలో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వచ్చే నెల 4 వరకు భానుకి జ్యుడిషియల్ రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో పోలీసులు భానును చర్లపల్లి జైలుకు తరలించారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్యారెక్ లో భానుకి ప్రత్యేక గదిని కేటాయించారు జైలు అధికారులు. భానుపై మొత్తం 15 కేసులున్నాయని చెప్పిన సిఐడి డీజీ రమణమూర్తి ఇంకా అతన్ని విచారించాల్సి ఉందని చెప్పారు. అందుకోసం పోలీస్ రిమాండ్ కోరతామని అన్నారు. సూరి హత్య కేసులో మరిన్ని వివరాల్ని రాబట్టేందుకు పోలీస్ రిమాండ్ కోరనున్నట్లు సిఐడి డీజీ తెలిపారు. సూరిని హతమార్చిన తుపాకీని భాను నుంచి స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. భానుని మెదక్ జిల్లా జహీరాబాద్లో అరెస్ట్ చేశామని, భాను ఎక్కడెక్కడ తిరిగింది, ఏ పేరుతో చలామణి అయింది మీడియాకు వివరించారు సిఐడి అధికారులు. జనవరి నుంచి మధ్యప్రదేశ్లోని షినోయిలో భాను పేరు మార్చుకుని ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా తరచూ ప్లేస్ మారేవాడని సిఐడి అధికారులన్నారు. గత నెల రోజులుగా పాండిచేరిలో ఉంటున్న భాను డబ్బులు అయిపోవడంతో తిరిగి రాష్ట్రానికి వచ్చాడని, ఈ క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేశామని వారు వివరించారు. మరోవైపు భాను అరెస్ట్ రాజకీయ సినీ వర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది. భానుతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుక్కి సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. అటు టాలీవుడ్లోనూ బడా నిర్మాతలు, మరికొందరు సినీ పెద్దల్లో గుబులు రేపుతోంది. భానును అడ్డం పెట్టుకుని జరిపిన రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ల వ్యవహారం మరోసారి తెరపైకి రానుంది. సూరి బాధితులెవరైనా వెనకుండి సూరి హత్యకు ప్లాన్ చేయించి ఉండొచ్చనే వాదనలు ఉన్నాయి. మొత్తం మీద భాను పోలీసుల విచారణలో చెప్పే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. భాను క్రైమ్ జర్నీలో సహకరించిన పెద్దలు, నేతలు, అధికారులు, టాలీవుడ్ ప్రముఖుల జాతకాలు త్వరలో బయటపడతాయా, లేక సిఐడి పోలీస్ అధికారులపై ఒత్తిళ్లు పనిచేస్తాయా వేచి చూడాలి. భానుకిరణ్ దొరకడంతో అక్రమాల తీగలాగే పనిలో పడింది సిఐడి. భానుతో సంబంధాలు ఉన్న వ్యక్తులు, వారి నేరాలపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు ఉన్నాయి. భాను గతంలో ఎలాంటి లావాదేవీలు నిర్వహించాడు, ఎవరెవరిని బెదిరించాడు అనే యాంగిల్లో పోలీసులు విచారణ జరపనున్నారు. భానుకి హోంమంత్రి కుమారుడితో సంబంధాలు ఉన్నాయని టీడీపీ అధినేత చేసిన వ్యాఖ్యల్ని సబితా ఖండించారు. సూరి హంతకుడు భానుకిరణ్ దొరకడంతో ఆయనతో సంబంధాలున్న వారికి వణుకు మొదలైంది. భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులు ఇలా అనేక రకాలైన దందాలతో భానుకిరణ్ కి సంబంధాలున్నాయి.
సూరి పేరు చెప్పి అనేక మందిని బెదిరించి భాను వసూళ్లకు పాల్పడ్డాడు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టాడు. హైదరాబాదులో అనేక చోట్ల భూములున్నాయి. దీంతో వీటిలో భానుతో కలిసి అక్రమాల్లో పాల్గొన్న వ్యక్తులు ఎవరెవరనే దానిపై పోలీసులు విచారణ జరపనున్నారు. భానుతో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కొడుక్కి సంబంధాలున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. వీళ్ళిద్దరూ కలిసి పెద్ద ఎత్తున అన్యాయాలు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారాయన. ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కనీసం విట్నెస్ కూడా లేకుండా, ఎవిడెన్స్ లేకుండా చేస్తారని చెప్పి అందరూ సస్పెక్ట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇది మామూలు క్రిమినల్స్ చేసే పనివే చేస్తారు. ఇప్పుడు ఇతను 14 నెలల నుంచి ఇదయ్యారు. ఇందులో హోమ్ మినిస్టర్ లాంటి కూడా ఇన్వాల్వ్ అయింది. హోమ్ మినిస్టర్ పిల్లలు భాను కిరణ్ వీళ్ళు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున లూటింగ్ కానీ, సెటిల్మెంట్స్ కానీ, బలవంత వసూళ్లు కానీ ఇవన్నీ చేశారని, రియల్ ఎస్టేట్ కానీ, ల్యాండ్ గ్రాబింగ్ కానీ చాలా చేశారని చెప్పి వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యల్ని సబితా ఇంద్రారెడ్డి ఖండించారు. సూరి హత్య జరిగిన తర్వాతే భాను ఎవరో తమకు తెలిసిందని, భాను లాంటి నేరస్తులతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధాలు లేవని చెప్పుకొచ్చారు. మరోవైపు బాబు ఆరోపణలు అవాస్తవమన్న సిఐడి డీజీ ఏదైనా ఉంటే విచారణలో బయటపడుతుందని చెప్తున్నారు. హోమ్ మినిస్టర్ కొడుకు కార్తీక్ హత్య ఉంది అని చెప్తున్నారు చాలా మంది, చాలా ఆరోపణలు కూడా వస్తుంది. దానికి సంబంధించి నథింగ్ అండి, నో సచ్ ఇన్ఫర్మేషన్ అట్ ఆల్. వాట్ యూ సెడ్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. నథింగ్ హస్ కమ్ అవుట్. But I told you, allow us to give us 2 days time, some more information come, and 1 week, I think the whole case will be unraveled. అనంతపురం, ధర్మవరం, హైదరాబాదులో భానుపై అనేక కేసులున్నాయి. సూరి జైల్లో ఉన్నప్పుడు భాను హవా నడిచింది. సూరి పేరు చెప్పి సెటిల్మెంట్లు, భూ కబ్జాలు చేశాడు. విజయవాడలో దాదాపు 70 కోట్ల రూపాయల విలువగల లావాదేవీల్లో భాను భారీగా వసూలు చేసినట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది. 2 సినీ నిర్మాతలతో కలిసి భాను హైదరాబాదులో భారీగా భూదందాలకు పాల్పడ్డాడు. సూరి పేరు చెప్పుకొని సినీ ఫైనాన్షియర్స్ ని బెదిరించినట్లు ఇప్పటికే కేసులు నమోదై ఉన్నాయి. భాను కేసులో నిర్మాతలు సి కళ్యాణ్, సింగనమల రమేష్ ను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. భాను నోరు విప్పితే వీరి గురించి మరిన్ని అంశాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది. భానుని అడ్డం పెట్టుకుని ఓ సినీ నిర్మాత సినీ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ లోనూ పెద్ద ఎత్తున సెటిల్మెంట్లు చేసినట్లు పోలీసుల అనుమానం. దీనిపై పోలీసులు ఆధారాలు కూడా సేకరించారు. హైదరాబాదులో అత్యంత విలువైన భూములు భాను పేరు మీద, బినామీల పేరు మీద ఉన్నాయి. వీటికి తోడు సిటీ శివార్లలో ఎకరాల కొద్ది భూముల్ని కూడబెట్టాడు. ఈ ఆస్తులు సంపాదించేందుకు భాను అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. దీనిపైన పోలీసులు భానుని ప్రశ్నించే అవకాశం ఉంది. భానుకిరణ్ వెనుక పరిటాల వర్గీయులు ఉన్నారని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు. రాష్ట్రంలోని కొంతమంది పెద్దలు భానుకి అండగా ఉన్నారని, సూరి హత్య విషయంలో తనకున్న అనుమానాల్ని ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి వివరిస్తానన్నారు భానుమతి. తన భర్త ఆస్తులు భాను వద్దే ఉన్నాయని, వాటిని తెచ్చుకునేందుకు మార్గాల్ని అన్వేషిస్తున్నట్లు చెప్పారామె. సూరి హత్యకు ఫ్యాక్షన్ గొడవలే కారణమని, తనను తిట్టినందునే సూరిని చంపానని భానుకిరణ్ చెప్తోందంతా అవాస్తవమన్నారు సూరి భార్య భానుమతి. భర్త హత్యకు సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. సూరి హత్య తర్వాత భానుకి తమ ప్రత్యర్థుల నుంచి సహాయం అందుతోందని ఆరోపించారు. ఈ కేసులో తనకున్న అనుమానాల గురించి ముఖ్యమంత్రి, హోంమంత్రిని కలిసి వివరిస్తానని, పోలీసులు ఈ విషయాలపై విచారణ జరపాలని కోరారు. వెళ్ళి సీఎం గారితో, మినిస్టర్ గారితో కలుస్తాను. చట్ట ప్రకారం ఏముందో చూస్తాను. చూసిన తర్వాత దక్కుతుందో లేదో మళ్ళీ తర్వాత చెప్తానండి. సూరి పేరు చెప్పుకొని భాను కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించాడని, సూరికి చెందిన ఆస్తులు కూడా భాను వద్దే ఉన్నాయని, వాటిని వెనక్కి తెచ్చుకునేందుకు న్యాయపరమైన మార్గాల్ని పరిశీలిస్తున్నట్లు భానుమతి చెప్పారు. భానుని పట్టుకున్నందుకు సిఐడి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. భాను అరెస్టుతో సూరి ఆత్మ శాంతిస్తుందని అన్నారు. భానుని జీవితాంతం జైల్లోనే ఉంచాలని కోరారు. భానుని పోలీసులు పట్టుకుని ఉంటే సంతోషిస్తామని, కానీ పోలీసులు అతడితో కుమ్మక్కయ్యే అవకాశం కూడా లేకపోలేదని సూరి సోదరుడు గంగుల సుధీర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఏప్రిల్
ఏప్రిల్ 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో భానుని రాత్రి చర్లపల్లి జైలుకు తరలించారు. సమగ్ర విచారణకు కస్టడీ కోరుతూ రేపు సిఐడి అధికారులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, చెప్పండి, భాను విషయంలో సిఐడి అధికారుల నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు? 17 నెలల పాటు సిఐడి అధికారులతో పాటు ఇటు పోలీసు వర్గాలను ముక్కుచిప్పలు పెట్టిన భాను ఎట్టకేలకు నిన్న జహీరాబాద్ సమీపంలో సిఐడి అధికారులు చిక్కడం జరిగింది. అతను నిన్న అర్ధరాత్రి 6వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇంటి ముందు సీతాఫల్ మండిలో ఉన్న ఆయన ఇంటి ముందు నిన్న అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అతనికి వెంటనే మే 4 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ క్రమంలో అతన్ని ప్రధానంగా సిఐడి అధికారులు అతన్ని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉన్నప్పటికీ సోమవారం నాడు కోర్టులో 6వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయాలని చెప్పేసి కూడా న్యాయమూర్తి సూచించడం జరిగింది. దీంతో అతన్ని 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో అతన్ని నేరుగా చర్లపల్లి జైలుకు అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో సిఐడి అధికారులు తరలించడం జరిగింది. మరోవైపు భాను ఇప్పటి వరకు సిఐడి అధికారులు చెప్పినవన్నీ కరెక్ట్ గా తాను భావించట్లేదని చెప్పేసి కూడా సిఐడి నిన్న ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో అతని పైన ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు కూడా సిఐడి నమోదు చేసింది. కాబట్టి ఈ 15 క్రిమినల్ కేసులకు సంబంధించి అతని నుండి పూర్తి డీటెయిల్స్ కూడా సిఐడి అధికారులు సేకరించాల్సి ఉంది. అలాగే భాను సూర్యుని హత్య చేసిన క్రమంలో కేవలం వ్యక్తిగత కక్షలు ఉన్నాయా లేకపోతే ఇతర కోణాలు ఏమైనా ఉన్నాయా అన్న దానిపైన కూడా సిఐడి అధికారులు అతని నుండి వివరాలు రాబట్టాల్సి ఉంది. మరోవైపు సోమవారం నాడు పోలీస్ కస్టడీ కోరుతూ పిటిషన్ లో 14 రోజుల పాటు కోరే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఇందులో మాత్రం న్యాయమూర్తి వారం రోజుల పాటు మాత్రం కస్టడీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతుంది. సుమారు సోమవారం నాడు కస్టడీలోకి తీసుకున్న తర్వాత అతన్ని సిఐడి మాస బ్యాంక్ లో ఉన్న సిఐడి కార్యాలయంలో అతన్ని పూర్తిగా ఈ 15 క్రిమినల్ కేసుల నుండి కూడా వివరాలు సేకరించే అవకాశం కూడా కనబడుతుంది. మరోవైపు ఇతను ప్రధానంగా బెదిరింపులకు ఎక్కువగా పాల్పడినట్లు సిఐడి ఇతనిపై అభియోగాలు మోపింది కాబట్టి ఆ క్రమంలో కూడా అతని నుండి పూర్తిగా వివరాలు సేకరించే అవకాశం కూడా కనబడుతుంది. నిన్న అర్ధరాత్రి చెర్లపల్లి జైలుకు తరలించిన తర్వాత అతనికి చెర్లపల్లి జైల్లో భానుకి ప్రత్యేకంగా బ్యారక్ ను కూడా కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. అతనికి ఎలాంటి ప్రాణహాని కలగకుండా ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా చెర్లపల్లి జిల్లా అధికారులు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. తిరిగి అతన్ని సోమవారం నాడు కస్టడీ ఒకవేళ సిఐడి వాళ్ళు కస్టడీ వేసిన తర్వాత కస్టడీ కనుక న్యాయమూర్తి ఇస్తే మాత్రం అతన్ని చెర్లపల్లి జైల్లో సిఐడి అధికారులు తిరిగి తమ కస్టడీలోకి తీసుకుని నేరుగా మాస్టర్ ప్లాంట్ లో ఉన్న సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చే అవకాశం ఉంది. బోనా. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఉప ఎన్నికలకు ఇక త్వరలోనే ముహూర్తం ఖరారు కానుంది. మరో 2-3 రోజుల్లో దీనికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్దమవుతోంది ఈసీ. దీంతో మే నెలాఖరులోగా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండు 2014 సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావిస్తోన్న ఉప ఎన్నికల నగారా మోగనుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఓ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలకు మరో 2-3 రోజుల్లోనే ముహూర్తం ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నిక నాటికి దేశంలో ఏ ఒక్క అసెంబ్లీ సీటు గాని పార్లమెంట్ సీటు గాని ఖాళీగా లేకుండా ఉండడం సాంప్రదాయంగా వస్తోంది. ఇప్పుడు కూడా ఇదే సాంప్రదాయాన్ని పాటిస్తున్నామన్న కేంద్ర ఎన్నికల కమిషన్ జూన్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లోపే ఏపీ, కేరళ, తమిళనాడుతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 28 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు సన్నద్దమవుతోంది. అయితే ఖాళీగా ఉన్న నియోజకవర్గాలపై కొన్ని రాష్ట్రాల నుంచి సమాచారం రాకపోవడంతో ఆ సమాచారం కోసం ఎదురుచూస్తోంది సిఈసి. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉప ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసే అవకాశాలున్నాయి. Now our president has to be re-elected before 25th of July 2012. So we have to elect our new president before 25th of July. Before the election of president, we have conducted by-election in all the time. So that is our background of the Election Commission of India. 2 రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి బన్వర్లాల్ ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి అందించొచ్చారు. అంతకుముందు ఉప ఎన్నికలు జరగనున్న జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటించిన బన్వర్లాల్ జిల్లా యంత్రాంగాన్ని సిద్ధం చేసి వచ్చారు. మే నెలాఖరులో ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈ నెల 24 తేదీకి అటు ఇటుగా షెడ్యూల్ ప్రకటించే వీలుందని ఎన్నికల కమిషన్ వర్గాలు చెబుతున్నాయి.
ఆ తర్వాత 40 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. షెడ్యూల్ ఇచ్చిన వారం రోజుల తర్వాత నోటిఫికేషన్ జారీ చేస్తారు. అప్పటి నుంచి 31 రోజుల్లో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ పూర్తవుతాయి. 2 నెలల్లో రెండోసారి రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. సామాన్యుడి ప్రగతి రథ చక్రం ఆర్టీసీ కొన్నాళ్లుగా నష్టాల బాట పడుతోంది. గేరు మార్చి లాభాల రూట్లోకి తీసుకువచ్చేందుకు యాజమాన్యం నయా ప్లాన్స్ చేస్తోంది. ఇందుకీ ఆర్టీసీ చేస్తున్న యత్నాలేంటి? దాని ప్రభావం ఎవరిపై ఉంటుంది? ఇరవై 23,000 బస్సులు, 1,20,000 మంది ఉద్యోగులు, 70 ఏళ్లుగా సామాన్యుడి ప్రగతి రథచక్రంగా కొనసాగుతూ దేశంలోనే బెస్ట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ గా పేరు తెచ్చుకుంది ఏపీఎస్ఆర్టీసీ. అయితే గత కొన్నేళ్లుగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనుంది. కార్పొరేషన్ను భాగాలుగా చేయడం, కొన్ని లైన్లను ప్రైవేట్ పరం చేయడం వంటి ఆలోచనలు చేస్తోంది యాజమాన్యం. ఒకప్పుడు లాభాలను గడించిన ఏపీఎస్ఆర్టీసీ గత కొంతకాలంగా నష్టాలను మూటగట్టుకుంటోంది. 2009-10 సంవత్సరానికి 520 కోట్లు, 2010-11లో 317 కోట్లు, 2011-12లో 400 కోట్ల నష్టాలతో మొత్తం 2,400 కోట్ల రూపాయల అప్పును సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ ఊబి నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతోంది. ఇందుకోసం కార్పొరేషన్ను జోన్లుగా విడగొట్టడం అనేది యాజమాన్యం ముందున్న ఆలోచన. కొన్ని జిల్లాలను కలిపి ఒక జోన్గా ఏర్పాటు చేసి మొత్తం కార్పొరేషన్ను 4-5 జోన్లుగా విభజించడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చని భావిస్తోంది. అయితే ఇదే పద్ధతిలో తమిళనాడులో కార్పొరేషన్ను 15 జోన్లుగా విభజించిన నష్టాలు ఎక్కువ కావడంతో వాటిని 7కు కుదించింది. అయినా నష్టాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఇప్పుడు 3 జోన్లుగా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఒకటిగా ఉన్న కార్పొరేషన్ను ముక్కలుగా చేస్తే తమిళనాడు కార్పొరేషన్ గతే పడుతుందని భావిస్తున్నారు నిపుణులు. నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ పెరిగి ఆర్టీసీకి మరింత భారం అవుతుంది. ఇది మేమేదో వాదన కాదు, పక్కనే ఉన్న తమిళనాడు అనుభవం ఉంది. అది ఒక్క కార్పొరేషన్ నుంచి 17 కార్పొరేషన్ చేశాక ఖర్చులు పెరిగి, నష్టాలు పెరిగి వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ 3 కార్పొరేషన్లు చేద్దామా, 7 కార్పొరేషన్లు చేద్దామని ఆలోచిస్తున్నారు. ఇది మొదటిగా, అందువల్ల ఈ అనుభవం ఉంది, తమిళనాడు అనుభవం ఉంది. ఇది వాస్తవంగా సామర్థ్యాన్ని పెంచదు, ఆర్టీసీకి నష్టాలు పెంచదు. ఆర్టీసీ నష్టాలకు ప్రభుత్వ విధానాలే కారణమని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే వస్తు రవాణాకు అనుమతిస్తే సరిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయినా గత 20 ఏళ్లుగా ఇది ఆచరణకు నోచుకోలేదు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో ప్రైవేటు కంపెనీలు కార్గోను రవాణా చేసి లాభాలు గడించాయి. కార్గో రవాణాకు కావలసిన మౌలిక వసతులు, బిల్డింగ్లు, బస్సులు, చాలా ఊళ్లకు రవాణా సదుపాయం లాంటివన్నీ ఉన్నా ఇప్పటివరకు ప్రభుత్వం ఆర్టీసీకి అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ కార్గో రవాణాకు అనుమతిస్తే ఆర్టీసీ 1000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతుంది. నష్టాల నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలు ప్రత్యక్షంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తప్ప ఒకటి అది ఇమ్మీడియట్ ప్రత్యామ్నాయం. ఇది ప్రజల్ని ఆకర్షించే దగ్గర కానీ ప్రజలకు కావాల్సిన పద్ధతుల్లో మన సర్వీసుల నిర్వహణ కూడా కొన్ని మార్గాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ కూడా అడ్డం పడుతుంది ఏంటంటే ప్రభుత్వ విధానం కూడా అడ్డం పడుతుంది. బస్సులు అవసరం మేరకు పెంచాలి. రాష్ట్రంలో చూసినప్పుడు దాదాపు ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో అయితే 40,000 పైచిలకు బస్సులు తిరగాలి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుంటే. కానీ బస్సులు 20,000కే పరిమితమైంది. దీనికి కారణం 92 ప్లానింగ్ కమిషన్ ఏదైతే చెప్పిందో బస్సులు కొనొద్దని, ఆ మేరకు బస్సులు కొనకుండా ఆపేశారు. మరోవైపు ప్రత్యక్ష పరోక్ష పనుల రూపంలో ఆర్టీసీ ప్రతి ఏడాది సుమారు 2,000 కోట్లను ప్రభుత్వానికి సమర్పిస్తోంది. డీజిల్ పై రైల్వేస్ 4% సేల్ ట్యాక్స్, ప్రైవేట్ ఎయిర్లైన్స్ సుమారు 16% సేల్ ట్యాక్స్ ను కడుతున్నాయి. వీటితో పోల్చితే సామాన్యుడి రథంగా పేరొందిన ఏపీఎస్ఆర్టీసీ కట్టే సేల్స్ ట్యాక్స్ శాతం సుమారు 22.25%. డీజిల్ పై ప్రభుత్వం విధించే సేల్స్ ట్యాక్స్ అయినా తగ్గిస్తే కాస్త ఊరటగా ఉంటుందంటోంది ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీకి ఇంతవరకు ఆపరేషనల్ లాసెస్ లేవు. ఇది ఆర్టీసీ యొక్క అఫీషియల్ స్టాటిస్టికల్ డేటానే ప్రూవ్ చేస్తున్నది. పన్నులు కట్టక ముందు లాభాలు ఉన్నాయి, పన్నులు కట్టిన తర్వాత మాత్రమే నష్టాలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా గవర్నమెంట్ యొక్క విధానాలే కీలకమైనటువంటిది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్ తీసుకున్నటువంటి వ్యక్తి స్టేజ్ క్యారేజెస్గా ఆపరేట్ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే గనక కాగ్నిజబుల్ అఫెన్స్ కింద అది ట్రీట్ చేయాలని చెప్పిన ఉన్నాయి. ఇక ప్రభుత్వం కూడా ఆర్టీసీని ఆదుకున్నామంటూ ఒక ట్యాక్స్ హాలిడే ఇవ్వడం లాంటివి చేస్తోందే తప్ప అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. డీజిల్ ధరలు పెరిగినా ప్రజా రవాణా వ్యవస్థ అంటూ టికెట్ ధరలు పెంచనివ్వట్లేదు ప్రభుత్వం. పోనీ డీజిల్ పైనైనా సేల్స్ ట్యాక్స్ ను తగ్గించకుండా ఆర్టీసీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
బులెటిన్లో ఇప్పుడు మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో అద్దె గదుల సీన్ రివర్స్ అయింది. ఒకప్పుడు బ్యాచులర్స్ కు అద్దెకు ఇవ్వని ఇంటి ఓనర్లు ఇప్పుడు ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ అని బోర్డులు పెట్టేస్తున్నారు. దీంతో ఫ్యామిలీకి పోర్షన్లు అద్దెకు దొరకడం కష్టమవుతోంది. రాజధానిలో రెంటల్ రూమ్ సీన్ రివర్స్ పై స్పెషల్ రిపోర్ట్. బ్యాచులర్సా? అద్దెకివ్వం బాబు, ఫ్యామిలీస్ కు మాత్రమే ఇస్తాం. ఇవి భాగ్యనగరంలో ఇంటి అద్దె కోసం వెళ్తే ఎదురయ్యే అనుభవాలు. అయితే ఇది గతం. ప్రస్తుతం ట్రెండ్ మారింది. సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు అంతా ఓన్లీ ఫర్ బ్యాచులర్స్. హైదరాబాద్ లో అద్దె ఇళ్లకు వేలాడుతున్న బోర్డులు ఇవే. బ్యాచులర్స్ కు అద్దెకిచ్చే ఇంటి ఓనర్లు పెరుగుతున్నారు. మారుతున్న కాలము, డబ్బు వ్యామోహము కానీ ఇప్పుడు ఫ్యామిలీలకే రూమ్స్ దొరకడం లేదు. గతంలో రూమ్స్ కోసం రోజుల తరబడి తిరిగే బ్యాచులర్స్ దుస్థితి ఇప్పుడు ఫ్యామిలీస్ కి ఎదురవుతోంది. ఇలా నగరంలో ఎక్కడ చూసినా ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నగరంలోని కుకట్పల్లి, వివేకానంద నగర్ కాలనీ, ఎల్లమ్మ బండ, ఎన్టీఆర్ నగర్, జయమ్మ కాలనీ, శివమ్మ కాలనీలో ఫ్యామిలీ పోర్షన్స్ కోసం కాళ్లరిగేలా తిరిగినా దొరకడం లేదు. అంతేకాదు ఎస్ఆర్ నగర్ లో సైతం అద్దె గదుల యజమానులు హాస్టల్స్ బ్యాచులర్స్ కోసం కేటాయిస్తున్నారు. ఫ్యామిలీలకు వీరు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక ఎస్ఆర్ నగర్ లో బ్యాచులర్స్ కి చాలా ఎక్కువ అద్దెల కోసం చెప్పి ఇస్తున్నారు. ఇక్కడ కాకపోతే ఫ్యామిలీ కొంచెం కిరాయి ఇవ్వలేరు. మిడిల్ క్లాస్ చాలా కొంచెం అంత రెంట్ కూడా పెట్టలేరు. బ్యాచెస్ ఎంత అంటే అంత పెట్టగలుగుతారు, ఇష్టం వచ్చి చేసుకోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ బ్యాచెస్ అంటే ఇష్టం వచ్చి ఏమైనా చేసుకోవచ్చు, ఎంత అంటే అంత ఇవ్వగలుగుతారు. నీళ్ళ ఖర్చు బ్యాచ్ పొద్దున పోయి సాయంత్రం వస్తారు. ఇక ఫ్యామిలీ కొంచెం పొద్దు సమయం ఫ్యామిలీ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. కుటుంబాలకు గదులు అద్దెకివ్వాలనుకుంటే ఈ వేసవిలో నీరు సరిపడ రాకున్నా కొంచెం పాతబడిన డాబాలైనా ఫ్యామిలీస్ తిరస్కరిస్తారు. లేదంటే అద్దె తక్కువగా ఇస్తానంటారు. దీంతో ట్రెండ్ చేంజ్ చేసిన అద్దె గదుల యజమానులు బ్యాచులర్స్ కు రూమ్స్ ఇవ్వడంలో ఆసక్తి చూపుతున్నారు. వీరికి అన్ని సౌకర్యాలు కల్పించకపోయినా ఏ కండిషన్లు పెట్టినా సర్దుకుపోగలగడం కూడా ఇందుకు కారణం. మారిన పరిస్థితుల నేపథ్యంలో అద్దెకు పోర్షన్లు దొరక్క ఫ్యామిలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకుముందు ఫ్యామిలీస్ కి అంటే ఇచ్చేవాళ్ళు, బ్యాచులర్స్ అంటే ఇవ్వకపోయేవాళ్ళు. ఇప్పుడు బ్యాచులర్స్ కి ఎక్కువ ఇస్తున్నారు, ఫ్యామిలీస్ కి ఇస్తలేరండి. బ్యాచులర్ అంటే ఇష్టం వచ్చినట్టు కిరాయిలు ఇస్తున్నారు అని చెప్పేసి రెంట్ ఎంత అంటే ఎంత కావాలంటే ఇస్తున్నారు. వాటర్ ఎక్కువ వాడట్లేరు, అందుకని చెప్పేసి ఫ్యామిలీస్కి ఇస్తలేరండి. నుంచి తిరుగుతున్నామండి, కానీ ఎక్కడ రూమ్ దొరుకుతలేవండి. బ్యాచులర్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఫ్యామిలీస్కి ఈ సమ్మర్లో వాటర్ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీస్కి ఎవరు ఇవ్వట్లేదండి. వీరితో బాధైతే ఎడాపెడా పెరిగిన అద్దెలతో అసౌకర్యంగా ఉన్న పాత బంగ్లాల వల్ల బ్యాచులర్స్ సైతం మనోవేదనకు గురవుతున్నారు. అయినా తమకు రూమ్స్ దొరకడమే గగనమవుతున్న ఈ రోజుల్లో ఇది కాస్త ఊరటే అంటున్నారు. రూమ్స్ బ్యాచులర్స్కి ఇవ్వాలంటేనే జనాలు భయపడేవాళ్ళు, రూమ్ ఓనర్స్ ఆల్సో. కానీ ఇప్పుడు నవేడేస్ స్టూడెంట్స్ అవసరాలను క్యాచ్ చేసుకోవడం కోసమే ఓనర్స్ ఈ విధంగా బ్యాచులర్స్కి మాత్రమే రూమ్స్ ఇస్తున్నారు. ఎందుకంటే స్టూడెంట్స్ అవసరం ఏంటంటే రెంట్లో వచ్చేసి 5,000 ఎబో అయినా 10,000 బిలో అయినా ఎంతకైనా సరే అని చెప్పేసి పే చేస్తున్నారు తప్పించి ఇలాంటి విషయాలను ఆసరాగా చేసుకొని రూమ్ ఓనర్లు ఏం చేస్తున్నారంటే రెంట్ ఎంతైనా వెచ్చించాలి, వాళ్ళ ధరలు వాళ్ళు పెట్టేస్తున్నారు, వీళ్ళు కూడా పే చేయాల్సి వస్తుంది. మొత్తం మీద జిల్లాల నుంచి చదువులు, ఉద్యోగాల కోసం రాజధానికి వస్తున్న బ్యాచులర్స్ కు అద్దె గదుల బాధ తప్పినట్లే. ఎంచక్క వచ్చి రావడంతోనే ఓన్లీ ఫర్ బ్యాచులర్స్ బోర్డులు వారిని ఆకర్షిస్తున్నాయి. అయితే ఫ్యామిలీస్ మాత్రం పోర్షన్ల కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నాయి. IPL 5 అంచనాలకు అందకుండా సాగుతోంది. రీసెంట్ గా ఢిల్లీ డే డెవిల్స్ ను పుణె వారియర్స్ చిత్తు చేసింది. 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. Another six to finish off the over. Just see, he's waited for that slower ball. IPL లో ఏదైనా సాధ్యమే. దీనికి పూణే వారియర్స్ ఢిల్లీ డే డెవిల్స్ మ్యాచే బెస్ట్ ఎగ్జాంపుల్. బలమైన ఢిల్లీని పూణే 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. సౌరవ్ గంగూలీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. Highest chase ever in the IPL. As he picked up another wicket here and he's taking. It's it! And gone! Cotton ball!
We saw that one drop by Angelo Matthews, who's normally a very, very safe fielder. Oh, gone, one out. He's done his bit now in the field. Matthews. ఫిరోషా కోట్ల మైదానంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పూణే ఆరంభంలోనే ఉత్తప్ప వికెట్ను కోల్పోయింది. ఈ సమయంలో జెస్సీ రైడర్, గంగూలీ పూణే ఇన్నింగ్స్ కు మంచి పునాది వేశారు. సెకండ్ వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. గంగూలీ 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. As you go further in the tournament, when he started off shaky, he was a little lucky to get away with few, but that's a rare shot. You don't see Sourav Ganguly sweeping that much, and then that's the trademark. I mean, although it was a little, and then these shots are. He was also very conscious of anchoring the innings, making sure that he was there right till the end because he. తర్వాత జెస్సీ రైడర్ జోష్ మరింత పెంచాడు. స్టీఫెన్ స్మిత్ తో కలిసి ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రైడర్ 58 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. స్మిత్ 13 బాల్స్ లోనే 34 రన్స్ చేశాడు. దీంతో పూణే వారియర్స్ ప్రత్యర్థి ముందు 193 పరుగుల టార్గెట్ ఉంచింది. మోర్నీ మోర్కెల్ 3 వికెట్లు తీశాడు. It's something that his team doesn't have. So it was a superb and one of the better ones we've seen in the IPL. Well, it certainly was. Just lit up the entire stadium out there. తర్వాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఆదిలోనే జయవర్ధనే వికెట్ కోల్పోయింది. ఈ సమయంలో సెహ్వాగ్, పీటర్సన్ దూకుడుగా ఆడి సెకండ్ వికెట్ కు 75 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ తర్వాత ఢిల్లీ వెంటనే వికెట్లు కోల్పోయింది. నిర్ణీత ఓవర్లలో 172 పరుగులు మాత్రమే చేయగలిగింది. థామస్ 3, గంగూలీ 2 వికెట్లు పడగొట్టారు. He picked up another wicket here and he's taken one more. And gone. Cut and goal. Martin has done a fair bit of damage to Delhi Daredevils innings. Siraj is gone. జెనెక్స్ మర్చిపోలేని మధుర క్షణాలను గడిపేది కాలేజ్లోనే. అటు స్టడీస్ లోనైనా ఇటు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లోనైనా అంతటి మధుర క్షణాలను మళ్లీ రావాలనుకుని వారుండరు. అందుకే కాలేజీలో గడిపే ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంది నెక్స్ట్ జనరేషన్. అటువంటి బ్యూటిఫుల్ మెమరబుల్ మూమెంట్స్ మీకోసం. హైదరాబాద్ విల్లా మేరీ ఎంబీఏ స్టూడెంట్స్ ఫేర్వెల్ పార్టీలో ఆద్యంతం ఎంజాయ్ చేశారు. తమలోని టాలెంట్స్ కి పదును పెట్టి చేసిన డాన్సులు తోటి విద్యార్థులను మైమరిపించాయి. ఎప్పుడు చదువులతో కుస్తీ పడే ఈ స్టూడెంట్స్ ఛాన్స్ దొరకంగానే కేరింతల్లో మునిగిపోయారు. డిఫరెంట్ టైప్ థీమ్స్ తో చేసిన డాన్సెస్ ఆహుతుల్ని అలరించాయి. ముఖ్యంగా మిస్ విల్లా మేరీ కాన్సెప్ట్ లో చేసిన ఫ్యాషన్ షో ఈ ప్రోగ్రామ్ కే హైలైట్ గా నిలిచింది. ఇవి బులెటిన్ విశేషాలు. జనగణమన గీతాన్ని ఆలపిద్దాం, మన దేశ గౌరవాన్ని కాపాడదాం. నమస్తే.